హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అన్నంతో వడియాలు అంటే రైస్ పాపడ్ అనమాట. ఎప్పుడు అన్నం మిగిలితే పులిహోర, ఫ్రైడ్ రైస్ అట్లాంటిదే కాకుండా వడియాలు కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. మిగిలిపోయిన అన్నంతో ఎంత టేస్టీ పాపడ్. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎండతో కూడా పని లేదు. జస్ట్ ఇంట్లో ఫ్యాన్ గాలికే ఆరిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎన్ని పాపడ్స్ వచ్చేసినాయో. ఒక బౌల్ రైస్తో చేసినాను అనమాట నేను. చూసినా కదా అది మిగిలిపోయిన రైస్ అనమాట నైట్ది. సో దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా అట్లా మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫ్లేవర్స్ పచ్చిమిర్చి, అల్లం అట్లా కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ప్లెయిన్గానే చేస్తాను అనమాట, ఏం యాడ్ చేస్తలేదు. ఇంకా ఫ్లేవర్స్ అంటే మీ ఇష్టము. సో అట్లా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతే, మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది మనం పాపడ్ వేయడానికి వీలుగా ఉండేటట్టు. మరీ లూజ్గా కానీ మరీ గట్టిగా కానీ ఉండొద్దన్నమాట. సో మనం మురుకుల్లా చేసుకోవాలి అనుకున్నప్పుడు వాటర్ అసలు యాడ్ చేయకుండానే చేసుకోవచ్చు. సో ఇక్కడ పాపడ్ కాబట్టి దాన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక కవర్ పైన వేసుకుంటే మనకి అవి తీయడానికి ఈజీగా వస్తాయన్నమాట. ఇది ఇంట్లోనే ఒక టేబుల్ పైన నేను వేసేస్తున్నాను, ఫ్యాన్ గాలికి అనమాట. సో అంతే, అట్లా వేసేసుకొని ఈవినింగ్ వరకు కొంచెం వాటిని ఇట్లా తిప్పేసుకుంటే నైట్ అంతా ఫ్యాన్ గాలికి ఇంకొంచెం మంచిగా ఆరిపోతాయి. సో చూసినా కదా ఇక్కడ ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. అవి అట్లా మంచిగా ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే వీటిని ఫ్రై చేసుకోవడం కూడా చూద్దాం. ఆయిల్ వేడైన తర్వాత వీటిని అట్లా వేసేసుకుంటే చూసినా కదా మంచిగా అట్లా డబల్ సైజ్కి వచ్చేస్తాయి అన్నమాట. ఎండ ఉన్న వాళ్ళైతే పైన పెట్టేసుకోవచ్చు. చాలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని ఇదే రైస్ వడియాల్ని మనం బియ్యం అంటే అన్నం వండుకొని అట్లా గ్రైండ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వండే పని లేదు, ఏం లేదు, జస్ట్ అన్నం మిగిలింది దాంతో చేసినామన్నమాట ఇట్లా పాపడ్స్ని. సో బయట కొనుక్కున్న పాపడ్స్ లాగానే మనకి వచ్చేస్తాయి ఈ పాపడ్స్ కూడా. చూసినా కదా సాంబార్కి, రసంకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటాయి. ఒట్టిగా స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు ఈ పాపడ్స్ని. అన్నంతో చేసుకునే ఈ వడియాలు మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.